లెక్చర్ 12 మా ఇది మొత్తం డ్రైనేజ్లో టైప్స్ వాటి గురించి ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ గురించి ఈ లెక్చర్ మొత్తం ఉంటుంది. ఫస్ట్ డ్రైనేజ్ అంటే మనకి రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ని చేసేదాన్ని మనం డ్రైనేజ్ అంటున్నాం. ఈ డ్రైనేజ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డ్రైనేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సర్ఫేస్ డ్రైనేజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ డ్రైనేజెస్. న్యాచురల్ డ్రైనేజ్ అంటే ఏదైతే అది ఓన్గా క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతే దాన్ని న్యాచురల్ డ్రైనేజ్ అంటాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ డ్రైనేజ్ అంటే మ్యాన్మేడ్ డ్రైనేజ్ అంటే మనుషులు చేసేది. దాంట్లో మనకి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ డ్రైనేజెస్ ఒకటి సర్ఫేస్, ఇంకోటి సబ్ సర్ఫేస్ డ్రైనేజ్. ఇది FA వాళ్ళు 1985లో సర్ఫేస్ సబ్ సర్ఫేస్కి ఉన్నాయి అని 1985లో చెప్పారు. ISID వాళ్ళు 1982లో సర్ఫేస్ డ్రైనేజ్ అంటే ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారు. ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ల్యాండ్. మనకి సర్ఫేస్ ఆఫ్ ల్యాండ్ నుండి వాటర్ అనేది రిమూవ్ చేస్తే దాన్ని మనం సర్ఫేస్ డ్రైనేజ్ అంటాము అని చెప్పారు. అది 1982లోనే ISID వాళ్ళు చెప్పారు ఆ డెఫినేషన్. అండ్ ఇక్కడ డైవర్షన్ అనేది ఆర్డర్లీ రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ల్యాండ్ బై మీన్స్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఛానల్స్ సప్లిమెంటరీస్. ఇక్కడ మనకి ఏదైతే వాటర్ ఛానల్స్లో ఉండి సరే ఇది ఫీల్డ్ అనుకోండి, ఈ ఫీల్డ్లో ఉండి ఛానల్స్లోకి రావాలి. అది రావాలి అంటే న్యాచురల్గా అయినా రావాలి అండ్ చిన్న చిన్న ఛానల్స్ ద్వారా అయినా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి. సప్లిమెంటరీ అంటే ఒక వేలో వచ్చే విధంగా నువ్వు హెల్ప్ ఉండాలి అని చెప్తున్నాడు. వెన్ నెసరీ షేపింగ్ అండ్ గ్రేడింగ్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ టు సచ్ ఎ ఛానల్స్. నీకు అంటే ఆ వాటర్ అనేది రిమూవ్ అవ్వాలంటే మన ఫీల్డ్ అనేది మనకి స్లోపీగా షేప్ వచ్చేటట్టు చేయాలి అండ్ గ్రేడింగ్స్ పెట్టుకోవాలి. లైక్ నీకు ఛానల్స్లో నుండి ఇట్లా వాటర్ అనేది సప్లై అవ్వాలి, ఇలా ఉండాలి అని నువ్వు పెట్టుకోవాలి. ఓకే. అండ్ సర్ఫేస్ డ్రైనేజ్ ఈజ్ అప్లైడ్ ప్రైమర్లీ అండ్ ఫ్లాట్ ల్యాండ్స్. ఇప్పుడు సర్ఫేస్ డ్రైనేజ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? ఫ్లాట్ ల్యాండ్స్లో అండ్ స్లో ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అండ్ లో పర్మేబిలిటీ రిస్ట్రాక్ట్ ద లేయర్ ఇన్ ఏ ప్రొఫైల్ అండ్ ప్రివెంటింగ్ ద రెడీ టు అబ్జర్వింగ్ ద హై ఇంటెన్సిటీ ఆఫ్ ద రెయిన్ఫాల్. ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్న చోటల్లా ఈ సర్ఫేస్ డ్రైనేజ్ అనేది యూజ్ చేయొచ్చు. లో ఇన్ఫిల్ట్రేషన్ స్లోగా ఇన్ఫిల్ట్రేషన్ అయినా మనం చేయొచ్చు. ఎక్కువ ఫ్లాటీ ల్యాండ్స్లో సర్ఫేస్ డ్రైనేజ్ అనేది పెట్టుకుంటారు. లో పర్మేబిలిటీ వాటర్ అనేది లో పర్మేబిలిటీ ఉన్నా అక్కడ సర్ఫేస్ డ్రైనేజ్ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసుకుని ఆ రెయిన్ఫాల్ని పక్కకు పంపించే అంత కెపాసిటీ కూడా ఉంటుంది ఈ యొక్క సర్ఫేస్ డ్రైనేజ్కి అని చెప్తున్నాడు. Therefore, these drainage systems is intended to eliminate the ponding and preventing the prolonged saturation and acceleration of flow to the outlet without causing the soil erosion and salinization. ఇక్కడ ఏంటి? ఈ యొక్క సర్ఫేస్ డ్రైనేజ్ ఏంటి? మనకి ఎప్పుడైతే రన్ ఆఫ్ అలా సడన్గా ఏదన్నా వాన పడినా ఆ వాన ఏంటంటే గుంతల్లో అంటే లైక్ వాటర్ లాగా అవ్వకుండా ప్రొటెక్ట్ చేసిద్ది. ఫస్ట్ పాండింగ్ అంటే వాటర్ లాగా జరగకుండా చేసిద్ది. అండ్ అక్కడ సాచురేషన్ అవ్వకుండా ఎరోషన్ అనేది కాకుండా ఆ ఒక అవుట్లెట్స్కి ఫ్లో అనేది పంపిస్తుంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చెప్తున్నాడు. ఇక 2 ప్రైమరీ మెథడ్స్ డ్రైనేజెస్లో. సర్ఫేస్ డ్రైనేజెస్ ఆర్ ల్యాండ్ గ్రేడింగ్ అండ్ ఫీల్డ్ డిచెస్. ఇక్కడ ఏంటంటే మనకి సర్ఫేస్ డ్రైనేజెస్లో ల్యాండ్ గ్రేడ్ని బట్టి ఫీల్డ్ డిచెస్ని బట్టి నువ్వు అరేంజ్ చేసుకుంటున్నావు అని చెప్తున్నాడు. అండ్ సెలెక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ డ్రైనేజ్ ఫెసిలిటేట్ ద ఇండివిజువల్ ఫీల్డ్ ఏరియాస్ డిపెండ్ అపాన్ ద లార్జ్లీ అండ్ ఇక్కడ ఏంటి? డిచెస్ని పెట్టుకుంటారు. డిచెస్ అంటే చిన్న చిన్న గుంతల్లాగా, గ్రేడింగ్స్ అంటే లైక్ నువ్వు షేవింగ్ చేసుకుంటూ ఒక వాటర్ అనేది ఫ్లో అయ్యే విధంగా చేసుకుంటావు. అది బేస్డ్ ఆన్ దేని బట్టి? నీకు ఉన్న టోపోగ్రఫీని బట్టి అంటే ల్యాండ్ టోపోగ్రఫీని బట్టి అండ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, క్రాప్ని బట్టి అండ్ అవుట్లెట్ కండిషన్స్ని బట్టి నువ్వు అవి పెట్టుకుంటావు. అండ్ సర్ఫేస్ డ్రైనేజెస్ మే రిక్వైర్డ్ ఈవెన్ త్రూ సబ్ సర్ఫేస్ డ్రైనేజెస్ ఆర్ ఇన్స్టాల్. సర్ఫేస్ ఇరిగేషన్ దగ్గర మనం సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అండ్
ఇక్కడ టైప్స్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసేదాన్ని డ్రైనేజెస్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఒకటి సర్ఫేస్ డ్రైనేజ్, ఇంకోటి సబ్ సర్ఫేస్ డ్రైనేజ్, ఇంకోటి వర్టికల్ డ్రైనేజ్ సిస్టమ్స్. ఇవ్వండి మా ఓకే. వర్టికల్ డ్రైనేజ్ సిస్టమ్ని మనం ట్యూబ్ వెల్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంటామమ్మా. ఓకే. అండ్ ఇది ఓవరాల్గా డ్రైనేజ్ సిస్టమ్స్ ఇలా ఉన్నాయని ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు వచ్చేసరికి సర్ఫేస్ డ్రైనేజ్. ఫస్ట్ సర్ఫేస్ డ్రైనేజ్ గురించి ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. సర్ఫేస్ డ్రైనేజ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ సర్ఫేస్ డ్రైనేజ్ ఈజ్ ఎ రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ సర్ఫేస్ ఇన్ టైమ్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ టు ద క్రాప్స్ అండ్ టు కీప్ వాటర్ ఫ్రమ్ పౌండింగ్ ఆన్ ఏ సాయిల్ సర్ఫేస్. ఇక్కడ ఏంటంటే ఈ సర్ఫేస్ డ్రైనేజ్ అనేది మనకి ఎక్సెస్ వాటర్ని తీసేసి ఇన్ టైంలో క్రాప్ డ్యామేజ్ లేకుండా చేసేది, దాన్ని మనం సర్ఫేస్ డ్రైనేజ్ అంటున్నాం. ఓకే. ఆర్ ఇన్ సర్ఫేస్ డ్రైన్స్ దట్ క్రాస్ ద ఫార్మ్ ఎక్విప్మెంట్స్ వితౌట్ కాసింగ్ ద సాయిల్ ఎరోషన్. అంటే ఏ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ లేకుండా మనకి సాయిల్ ఎరోషన్ జరగకుండా మనకి ఇక్కడ డ్రైనేజ్ అనేది వాటర్ అనేది రిమూవ్ చేసిద్ది అని చెప్తున్నారు. అండ్ సర్ఫేస్ డ్రైనేజ్ ఈజ్ సూటబుల్ టెక్నిక్ వేర్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద రెయిన్ఫాల్. ఈ సర్ఫేస్ డ్రైనేజ్ అనేది మనకి ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ అంటే లైక్ ఎక్కువ రెయిన్ఫాల్స్ పడుతున్నాయో మన సైడ్, మన గుంటూరు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ రెయిన్ఫాల్స్ పడతాయి, అక్కడ మనకి సర్ఫేస్ డ్రైనేజ్ అనేది ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఎక్కడైతే రెయిన్ఫాల్స్ ఎక్కడ ఉంటాయో అండ్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ప్రాపర్గా అవ్వలేని చోట, అంటే ఆ మూమెంట్ అనేది ప్రాపర్గా లేని చోట, వాటర్ మూమెంట్ అనేది సరిగ్గా ప్రాపర్గా లేని చోట పెట్టుకోవచ్చు. అండ్ కెనాట్ మూవ్ ఫ్రీలీ. ఓకే. వాటర్ అనేది నీకు రెయిన్ఫాల్ వల్ల సరిగ్గా అటు ఇటు మూవ్ అవ్వలేక ఒక చోటు ఉన్న దగ్గర కూడా ఈ సర్ఫేస్ డ్రైనేజ్ అనేది పెట్టుకోవచ్చు. మనకి సర్ఫేస్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ అక్కర్ అవుతాయి అంటే ఫ్లాట్ ఆర్ నియర్లీ ఫ్లాట్ ఏరియాస్. ఈ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ ఫ్లాట్గా ఉన్న ఏరియాస్ దగ్గరే ఎక్కువ వస్తాయి, అందుకే ఈ సర్ఫేస్ డ్రైనేజ్ అనేది అక్కడ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే హ్యావింగ్ ఏ uneven land surface with the depression and ridges preventing the natural runoff and area where there is no outlet. మనకి ఇప్పుడేంటి డ్రైనేజ్ అంటే లైక్ ఎక్సెస్ వాటర్ అనేది ఎలా ఉంటుంది, ల్యాండ్ అనేది అన్ఈవెన్గా ఉండటం వల్ల కూడా మనకి ఎక్సెస్ వాటర్ అనేది ఉండదు. ఇక్కడేంటి మనం ఫ్లాట్ చేసుకుంటాం డ్రైనేజ్ పర్పస్ కోసం, అందువల్ల మనకి ఆ వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేదానికి టైప్స్ ఆఫ్ డ్రైనేజెస్లో ఫస్ట్ ర్యాండమ్ ఫీల్డ్ డ్రైన్ సిస్టమ్. ర్యాండమ్ ఫీల్డ్ డ్రైన్ సిస్టమ్ అంటే ఏం లేదమ్మా, ఇదిగోండి ఇది ఫీల్డ్ అనుకోండి. ఈ ఫీల్డ్లో నీకు ఇక్కడ నుండి ఇక్కడ దాకా అన్ఈవెన్గా ఉంది అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా అన్ఈవెన్గా ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ దాకా అన్ఈవెన్గా ఉంది. ఇలా ఉన్న చోట నీకు ఇక్కడ ఈ ఎండ్లో డ్రైనేజ్ పెట్టుకోవాలంటే, ఇక్కడ ఎండ్లో డ్రైనేజ్ పెట్టుకోవాలంటే నీకు పాసిబిలిటీ అవ్వదు, ఎందుకంటే ఇంతవరకే డ్రైన్ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఏరియాలో ఎలా డ్రైన్ అవుతాయి, ఇక్కడ చిన్నది ఇంకోటి పెట్టుకోవాలి, ఇక్కడ ఇంకో చిన్నది ఇలా పెట్టుకోవాలి. అంటే ర్యాండమ్గా నీకు ఎక్కడైతే వాటర్ అనేది రిమూవ్ అవ్వకుండా ఉండిపోతున్నాయో అక్కడ నువ్వు చిన్న చిన్న డ్రైనేజ్ సిస్టమ్స్ పెట్టుకుని లాస్ట్గా ఒక అవుట్లెట్ ద్వారా బయటికి పంపిస్తాం. అలా చేసే ప్రాసెస్ని మనం ర్యాండమ్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అంటున్నాం. ఇక్కడ ఫిగర్లో కూడా దాదాపు చూడమ్మా, ఈ యొక్క ఛానల్స్ అనేది ఇవన్నీ ఛానల్స్ అనుకుంటున్నాము. ఈ ఛానల్స్ ఒకదానికి ఒక కనెక్ట్ అయ్యి లాస్ట్కి ఒక అవుట్లెట్కి బయటకు వస్తాయి. ఆ విధంగా చేసేదాన్నే మనం ర్యాండమ్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అంటాం. ఇది కొంచెం ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ అరేంజ్ చేసుకోవడానికి చాలా పెద్ద తతంగమే ఉంటుంది, కానీ మనకి ప్రాపర్గా ఇరిగేషన్ అనేది జరుగుతుంది అలా పెట్టుకోవడం వల్ల. ఓకే. ర్యాండమ్ ఫీల్డ్ డ్రైన్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఇన్ ఏ డ్రైనేజెస్ ఫర్ స్కాటర్డ్ డిప్రెషన్ ఆర్
path holes where the depth cannot in not more than 1 meters. ఈ ఫీల్డ్ డ్రైనేజెస్ ఎక్కడ ఎలా పడితే అలా ఉన్న చోట అండ్ పాత్ హోల్స్ గుంటలు గుంటలుగా ఉంటాయి కదా, అక్కడ ఈ యొక్క ర్యాండమ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారు. అక్కడ మళ్ళీ డెప్త్ అనేది 1 మీటర్ కన్నా ఎక్కువ కట్ అవ్వకూడదు. అలా ఎక్కువ కట్ అయిందనుకో వాటర్ అనేది డ్రైన్ ఈజీగా చేయలేము. ఆ విధంగా ఉంటేనే ఈ ర్యాండమ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటాము. అండ్ ఇన్ క్రాస్ సెక్షన్ దిస్ ఈజ్ అ ఫ్లాట్ వీ షేప్ ఆర్ పారాబాయిల్డ్ ఇన్ షేప్. ఎయిర్ ఫీల్డ్ కండిషన్ అనేది మనకి పారాబాయిల్డ్ అయినా ఉంటుంది, వీ షేప్లో అయినా ఉంటుంది. అందువల్ల ఇలాంటి సిస్టమ్స్ పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. దే లేఅవుట్ అండ్ టిపికల్ ర్యాండమ్ ఫీల్డ్ డ్రైన్ సిస్టమ్ షో ఇన్ ఏ ఫిగర్లో ఒకసారి చూపించారు, ఓవరాల్గా చూడండి. అండ్ ద డిజైన్ ఆఫ్ ఫీల్డ్ డ్రైన్స్ ఆర్ సిమిలర్ టు ద డిజైన్ ఆఫ్ గ్రాస్డ్ వాటర్ వేవ్స్. మీకు గ్రాస్డ్ వాటర్ వేవ్స్ అంటే తెలియదు కదా, ఇప్పుడు గ్రాస్డ్ వాటర్ వేవ్స్ అంటే మీరు గట్లు మామూలుగా ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే గట్లు మీరు చేస్తారు కదా, మామూలుగా జనరల్గా ఫార్మర్స్ అనేది గట్లు అలా వేస్తారు. మీరు చూడండి ఛానల్స్ పక్కన గడ్డిల్లాగా గట్లు ఉంటాయి, అలా అరేంజ్ చేసి దాన్నే మనం గ్రాస్డ్ వాటర్ వేవ్స్ అంటాం. ఆ విధంగా సిమిలర్గా అరేంజ్ చేస్తారు అని చెప్తున్నాడు. ఇక్కడ వేర్ ఫార్మింగ్ ఆపరేషన్స్ అక్రాస్ ద ఛానల్. ఇక్కడ మొత్తం మీకు డ్రైనేజెస్ ఇలా పెట్టారు అని చెప్తున్నాడు. తర్వాత మొత్తం ఫార్మింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే వాటర్ అనేది ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అయితే మళ్ళీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ పెట్టుకోవాలి అని ఇక్కడ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వేర్ ఫార్మింగ్ ఆపరేషన్స్ అక్రాస్ ద ఛానల్స్ నుండి మనకి వాటర్ అనేది సప్లై అవుతుంది. ఇది లైక్ ఇది ఫీల్డ్ అనుకోండి, ఈ ఫీల్డ్కి పక్కన ఛానల్ ఉంది, ఆ ఛానల్లో నుండి వాటర్ అనేది సప్లై అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ సైడ్ స్లోప్ షుడ్ బి ఫ్లాట్. ఇక్కడ సైడ్ స్లోప్స్, ఈ ఛానల్ యొక్క సైడ్ స్లోప్స్ అనేది ఫ్లాట్గా ఉండాలి. అండ్ దాని యొక్క ఇస్టు ఎంత ఉండాలి, 8:1 ఉంటేనే లైక్ స్లోపీగా ఉంటాయి కదా, వాటికి స్లోప్ అనేది 8:1 ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ డెప్త్ అనేది 0.3 మీటర్స్ డెప్త్ ఉండాలమ్మా. ఆర్ లెస్ దాన్ ఇంకా తక్కువ అయితే 10:1 ఉండాలి. అండ్ ఇక్కడ గ్రేటర్ డెప్త్ అనేది ఎక్కువ అయితే 0.6 మీటర్స్ వరకు డెప్త్ ఉండవచ్చు. అంటే ఇక్కడ ఛానల్ స్లోపు దాని యొక్క డెప్త్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా ఓవరాల్గా. మినిమం అయితే ఎంత ఉండాలి, ఎక్కువ అయితే ఎంత ఉండాలి, తక్కువ అయితే ఎంత ఉండాలి అని అక్కడ చెప్తున్నాడు. మినిమం సైడ్ స్లోప్ అనేది 4:1 ఉండాలి. ఇట్ ఈస్ డిజైరబుల్ ఫర్ ద ఫీల్డ్ ఇన్ ఫార్మింగ్ ప్యారలల్ టు ద డిచ్. ఆ విధంగా నువ్వు ప్యారలల్గా ఫార్మింగ్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. అంటే వాటర్ అనేది ఛానల్స్లో ఫీల్డ్లోకి పంపిస్తున్నావు అక్కడ అంతే. అండ్ ద డెప్త్ ఈజ్ డిటర్మైన్డ్ ప్రైమర్లీ బై ద టోపోగ్రఫీ ఆఫ్ ఏరియా. అండ్ అక్కడ ఛానల్ డెప్త్ అనేది నీకు ఒక టోపోగ్రఫీ ఏరియాని బట్టి, అవుట్లెట్ కండిషన్ బట్టి అండ్ కెపాసిటీ ఆఫ్ ఛానల్స్ని బట్టి కూడా నీకు పెట్టుకోవచ్చు మా డెప్త్ అనేది. ఓకే, అండ్ గ్రేడ్ ఇన్ ఛానల్ షుడ్ బి వెలాసిటీ డస్ నాట్ కాజ్ ద ఎరోషన్ అండ్ సెడిమేషన్. అండ్ దాని గ్రేడ్ స్లోప్ అనేది నీకు ఎరోషన్ జరగకుండా సెడిమెంటేషన్ అంటే మట్టి తీసుకెళ్ళి అంతా ఒకే చోట పడేయకుండా ఉంచి పెడితే అది నువ్వు ఎంతైనా గ్రేడ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఫ్లో, మనకి ఛానల్స్లో వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అది ఫీల్డ్లోకి రావడానికి ఆ డెప్త్ ఆఫ్ ఫ్లో ఎంత ఉండాలి, దాంట్లో మినిమం వెలాసిటీ ఎంత ఉండాలి అని చెప్తున్నాడు మా. ఇక్కడ శాండీ సాయిల్స్కి అయితే మామూలు రేంజ్ని బట్టి చూస్తే 0. అంటే లైక్ జనరల్గా 0.3 నుండి 0.6 మీటర్ పర్ సెకండ్ ఉండాలి డెప్త్ ఆఫ్ ఫ్లో అనేది. మళ్ళీ 1 మీటర్కి తగ్గట్టు దించకూడదు. ఓకే, అండ్ ఇక్కడ శాండీ సాయిల్స్ అయితే మినిమం గ్రేడ్ వచ్చేసరికి 0.2 ఉండాలి, క్లే సాయిల్స్ అయితే 0.5 ఉండాలి. మామూలుగా మినిమంగా అసలు మ్యాక్సిమం మినిమం అట్లా చూసుకుంటే మనకి మినిమంగా 0.5% అక్కడ ఫ్లో వెలాసిటీ అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకి అక్కడ ఫార్మింగ్ చేసేటప్పుడు ఎరోషన్ జరగదు అండ్ సెడిమెంటేషన్ జరగవు. ఓకే, అలా ఈజీగా నీకు ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ని చిన్న చిన్న డ్రైన్స్ నువ్వు అరేంజ్ చేసుకుంటావుగా, ఆ డ్రైన్స్లోకి పంపించుకోవచ్చు. అండ్ ఇక్కడ మానింగ్స్ ఈక్వేషన్ బట్టి చూసుకుంటే మనకి మినిమం గ్రేడ్ అనేది 0.4 అనేది ఉండాలమ్మా.
అంతకు మించి ఉండకూడదు అని చెప్తున్నాడు. అండ్ ది కెపాసిటీ ఆఫ్ ద ట్రైన్స్ ఆర్ యూజువల్లీ నాట్ కన్సిడర్ ద ఏరియా ఆఫ్ లెస్ దెన్ 2 hectares. ఫస్ట్ అంటే లైక్ నువ్వు కన్సిడర్ చేసేటప్పుడు నువ్వు లెస్ దెన్ 2 hectaresని బట్టి నువ్వు అంటే 2 hectaresని బట్టే నువ్వు ఈ యొక్క డైమెన్షన్స్ అన్నీ తీసుకోవాలి. మోర్ దాన్ 2 hectares అయితే మనకి అంతకుముందు స్ట్రోమ్ వచ్చింది కదా, ఆ స్ట్రోమ్ బట్టి అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ బట్టి ఇంటర్సెప్షన్ లాసెస్ని బట్టి దాన్ని బట్టి నువ్వు గ్రేటర్ దెన్ 2 hectares అయితే దాన్ని బట్టి నువ్వు డిజైన్ చేసుకోవాలి అని ఓవరాల్గా చెప్తున్నాడు. అంటే ఆ యొక్క డ్రైనేజ్ స్లోప్ ఇంత ఉండాలి అని మనం చెప్తున్నాం కదా, అది అనేది నువ్వు 2 hectaresని బేస్ చేసుకుని చెప్తావు. కానీ ఇక్కడ 2 hectares కన్నా 3 hectares 5 hectares అట్లా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అంటే అక్కడ మినిమం ఇన్ఫిల్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఇంటర్సెప్షన్ లాసెస్ ఎలా ఉంటున్నాయి, అండ్ అంతకుముందు స్ట్రోమ్ ఏమన్నా జరిగిందా 10 years బ్యాక్ రిటర్న్ పీరియడ్ తీసుకుని దాన్ని బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ ఈ స్లోప్ ఇవన్నీ ఎలా ఉండాలని మళ్ళీ డిజైన్ చేసుకుంటావు. ఓకే. అండ్ since most of field crops able to withstand the undulation for only short period without damage, the desirable removal of surface water is 12 to 24 hours. ఇక్కడ ఏంటంటే దాదాపు 12 నుండి 24 hours లోపు ఏదైనా వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలి, అలా స్టాగ్నేట్ అయ్యి ఉండకూడదు అని చెప్తున్నాడు. అండ్ జనరల్లీ ది ఛానల్ షుడ్ బి ఫాలోయింగ్ రూట్ that provides the minimum cutoff at least interference with the ఫార్మింగ్ ఆపరేషన్స్. మనకి ఆ ఛానల్స్ అన్నీ ఏంటి, ఎక్కడైతే మనకి అవుట్లెట్ ప్రొవైడ్ చేయాలో అక్కడ పెట్టుకుంటాం. అంటే ఫార్మింగ్ ఆపరేషన్స్కి ఇన్వాల్వ్ చేసుకుని ఒక ఛానల్ నుండి ఒక ఛానల్కి మినిమం ఇంత కట్ ఉండాలి, దీనికి ఇంత ఉండాలి అని పెట్టుకుని నువ్వు ఛానల్స్ అనేది అక్కడ అరేంజ్ చేసుకుంటావు, డ్రైనేజ్ ఛానల్స్ అనేది అరేంజ్ చేసుకుంటావు అని చెప్తున్నాడు. The outlet for such a systems may be natural stream or constructed drainage ditches. ఇక్కడ న్యాచురల్ చిన్న చిన్న స్ట్రీమ్స్ అరేంజ్ చేసుకుని అలా అయినా చేస్తారు, అండ్ చిన్న చిన్న డిచెస్ చేసి ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇచ్చి అలా అయినా మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది చేస్తారు అని చెప్తున్నాను. అండ్ ప్రొటెక్టింగ్ ద స్లోప్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ డిచెస్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు డిచెస్ అలా ఉంటే స్లోప్ అనేది అవసరం లేదు అని చెప్తున్నాడు. Where the outlet is a bordered flat slope, water is permitted to spread out on a land below. నీకు అవుట్లెట్ని బట్టి ఫ్లాట్ స్లోప్ ద్వారా వాటర్ అనేది అవుట్లెట్స్లోకి వచ్చి ఉండాలి అని చెప్తున్నాడు. ద టైప్ ఆఫ్ అవుట్లెట్ ఈస్ పర్టికులర్లీ ఓన్లీ ఇన్ డ్రైనేజ్ ఏరియా ఈజ్ స్మాల్. ఇలాంటి అంటే ఫ్లాట్గా ఉండి ఆ ఫ్లాట్లో ఉండి వచ్చి ఉండాలి అంటే స్మాల్ ఏరియాస్లోనే పాసిబిలిటీ అవుతుంది ఇలా అని చెప్తున్నాడు. అండ్ లైక్ ఇది చాలా తక్కువ మన ఈ చిన్న చిన్న ఫార్మర్స్ వాళ్ళు ఇలాంటి డిజైన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇస్ ర్యాండమ్, నాకు తెలిసి ర్యాండమ్ అనేది ఎక్కువ మన సైడ్ యూజ్ చేయరు. గుంటూరు ఈ సైడ్ అయితే నేను చూడలేదు, వేరే సైడ్స్ ఎక్కడైనా యూజ్ చేస్తారేమో. మన వాళ్ళు అసలు డ్రైనేజ్ గురించే పట్టించుకోరు. ఓకే. నెక్స్ట్ బెడ్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది చూడండిమా, ఇది బెడ్ అనుకోండి, ఈ బెడ్కి చిన్న రో గ్యాప్ ఉండి మళ్ళీ ఇంకో బెడ్ ఫామ్ అవుతుంది కదా, ఇలా ఫామ్ అయినప్పుడు ఈ మధ్యలో నుండి వాటర్ అనేది డ్రైన్ అవుతాయి. చిన్న ఛానల్లా పెట్టుకుంటారు, ఎంత వృత్తు కూడా ఎక్కువ పెట్టరు, మా చిన్న ఛానల్లా పెట్టుకుంటారు, దానిలో వాటర్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఉండేదాన్ని బెడ్ ఫీల్డ్ డ్రైన్ సిస్టమ్ అంటున్నాము. ఓకే. ఫస్ట్ చూడండి, బెడ్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ సర్ఫేస్ డ్రైనేజ్ కన్సిస్ట్ ఆఫ్ ద నారో విత్ ప్లౌడ్ ల్యాండ్స్. ఈ బెడ్ ఫీల్డ్ డ్రైన్స్ అనేది ఎక్కడ, నారో విత్ ప్లౌడ్ ల్యాండ్స్లోనే చేస్తారు అని చెప్తున్నాడు. ఓకే. విచ్ ద డెడ్ ఫర్రోస్ రన్ ప్యారలల్ టు ద ప్రివాలింగ్ ల్యాండ్ సర్ఫేస్. ఇక్కడ డెడ్ ఫర్రోస్ అంటే ఒక ఫర్రో మీద ఇంకో ఫర్రో ఉండటమ్మా, లైక్ ఒక ఫర్రోకి ఇట్లా అటాచ్ ఉండేదాన్ని మనం డెడ్ ఫర్రో అంటాం. అంటే ఆ డెడ్ ఫర్రోలో ప్యారలల్ స్లోప్గా రన్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే డెడ్ ఫర్రో దీనిలో నుండి వాటర్ అనేది లైక్ ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి వాటర్ అనేది డ్రైన్ అవుతుంది.
ఇంకంతే. The area between the two adjacent dead furrows is known as bed. ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుని ఉండేదాన్ని మనకు బెడ్ అని చెప్తున్నారు. బెడ్డింగ్ ఈజ్ మోస్ట్ ప్రాక్టికబుల్ అండ్ ల్యాండ్ సర్ఫేస్ లెస్ దాన్ ద 1.5%. ఇక్కడ ఫ్లాట్ స్లోప్ అనేది మనకి 1.5% అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. వేర్ ద సాయిల్స్ ఆర్ స్లోలీ పర్మేబుల్ అండ్ పైప్ డ్రైనేజెస్ ఆర్ నాట్ ఎకనామికల్. ఓకే, ఇక్కడ పైప్స్ కానీ మనం పెట్టుకుంటే పైప్స్ ఏంటంటే ఎక్కువ మనీ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, దాన్ని పెట్టుకోలేము అని చెప్తున్నాడు. అండ్ స్టడీస్ హౌ ద ల్యాండ్ డ్రైన్ ప్రొవైడ్ స్లైట్లీ బెటర్ ఈల్డ్ అండ్ బెడెడ్ ల్యాండ్స్. ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఈల్డ్ ఎక్కువ అవుతుంది అండ్ ల్యాండ్ అనేది వేస్ట్ అవ్వదు. లెవెల్ ల్యాండ్స్లో ఈ డ్రైనేజ్ అనేది ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నాడు. ఇగోమ్మా, ఇది బెడెడ్ ఏరియా, దీనికి డెడ్ ఫర్రో అంటాము. ఇక్కడ చూడండి, లేటరల్ మూమెంట్ ఆఫ్ డెడ్ ఫర్రోస్ అంటే వాటర్ అనేది ఇట్లా మూమెంట్ అవుతుంది, ఈ మధ్యలో నుండి వాటర్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడ టర్న్ అయ్యి ఇక్కడ అవుట్లెట్స్కి వస్తుంది. ఓకే, ఇక్కడ కలెక్ట్ అవుతుంది వాటర్ అనేది. ఓకే, the design and layout of the bedding systems are involved to proper spacing of bed furrows and depth of bed and grade in channels. ఇక్కడ ఏంటంటే బెడ్ సిస్టంలో ఫస్ట్ స్పేసింగ్ చూసుకుంటారు, ఒక ఫర్రో మధ్యలో ఉన్న ఫర్రో స్పేసింగ్ అనేది ఎంత ఉండాలి అండ్ డెప్త్ అనేది ఎంత ఉండాలి, ఎంత గ్రేడ్తో ఛానల్ పెట్టుకోవాలి అని చాలా చిన్నగా పెట్టుకుంటారు మా ఛానల్ అయితే దీంట్లో. ఓకే, అండ్ ద డెప్త్ అండ్ విడ్త్ ఆఫ్ ద బెడ్ డిపెండ్స్ ఆన్ ద ల్యాండ్ స్లోప్. అండ్ ఫస్ట్ ఇట్లా ఉంటుంది కదా, ఈ ఛానల్ది ఎలా పెట్టుకోవాలో ఫస్ట్ చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని నెక్స్ట్ బెడ్డింగ్ గురించి చెప్తున్నారు. మా డెప్త్ అండ్ విడ్త్ ఆఫ్ ద బెడ్ డిపెండ్ ఆన్ ద ల్యాండ్ స్లోప్. ల్యాండ్ స్లోప్ని బట్టి మనం బెడ్ విడ్త్ డెప్త్ అనేది పెట్టుకుంటాము. అండ్ డ్రైనేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సాయిల్ కండిషన్ బట్టి డ్రైన్ ఎలా అవుతాయి దాన్ని బట్టి కూడా మనకి విడ్త్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ క్రాపింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని కూడా బెడ్ విడ్త్ అనేది డెప్త్ ఆర్ విడ్త్ అనేది డిపెండ్ అవుతుంది మా. అండ్ బెడ్ విడ్త్ రికమెండెడ్ ఫ్రమ్ ద కోన్ బెల్ట్ రీజియన్ యునైటెడ్ స్టేట్ వాళ్ళు కోన్ రీజియన్స్ని బట్టి అంటే వాళ్ళ అక్కడ కండిషన్స్ బట్టి ఎలా అంటే 7 నుండి 11 మీటర్స్ వరకు వెరీ స్లో ఇంటర్నల్ డ్రైనేజ్ అంటే లైక్ ఫాస్ట్గా డ్రైనేజ్ అవ్వకుండా కొంచెం స్లోగా అయ్యే వాటి చోటేమో విడ్త్ అనేది 7 నుండి 11 మీటర్స్ వరకు పెట్టుకుంటారు. అదే 13 నుండి 16 మీటర్స్ వరకు పెట్టుకుంటే స్లో ఇంటర్నల్ డ్రైనేజ్ చాలా తక్కువగా డ్రైనేజ్ అనేది అవుతుంది. అండ్ మంచిగా డ్రైనేజ్ అనేది అవ్వాలి అనుకుంటే 8 నుండి 28 మీటర్స్ వరకు విడ్త్ అనేది పెట్టుకుంటారు మా. అండ్ లెంత్ అనేది మనకి 90 నుండి 300 మీటర్స్ వరకు పెట్టుకుంటారు. అండ్ ఇన్ బెడెడ్ ఏరియా మొత్తం ద డైరెక్షన్ ఆఫ్ ఫార్మింగ్ ఆపరేషన్స్ మే బి ప్యారలల్ ఆర్ నార్మల్ టు ద ఫెడ్ డెడెడ్ ఫర్రోస్. అండ్ ఫార్మింగ్ ఆపరేషన్స్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ టిల్లేజెస్ ప్రాక్టీసెస్ ప్యారలల్ టు ద బెడ్ హ్యావింగ్ ఏ టెండెన్సీ టు రిటార్డ్ ద వాటర్ మూమెంటమ్ ఆఫ్ ద డెడ్ ఫర్రోస్. అండ్ ప్లవింగ్ ఈజ్ ఆల్వేస్ టు ప్యారలల్ టు ద డెడెడ్ ఫర్రోస్. ఇక్కడ చూడండి, మనకి టిల్లేజ్ ప్రాక్టీసెస్ కానీ అవన్నీ మొత్తం నీకు ప్యారలల్గానే జరుగుతాయి. అండ్ డెడ్ ఫర్రోస్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్లవింగ్ కూడా ప్యారలల్గానే జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది ఓవరాల్గా మీకు ప్యారలల్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ బెడెడ్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ప్యారలల్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ ప్యారలల్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సేమ్ బెడెడ్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం స్పేసింగ్ డిఫరెన్స్ వస్తుంది మా. ఛానల్ స్పేసింగ్ డిఫరెన్స్ వస్తుంది. దానికేమో ఛానల్ అనేది చాలా చిన్నగా పెట్టుకుంటారు, దీనికి కొంచెం ఎక్కువ పెద్దగా ఛానల్స్ అనేది పెట్టుకుంటారు. ఓకే, చూడండి, parallel field drainages are similar to the bedded except
that the channels are spaced further apart may be greater capacity than the dead furrows. అంతకు బెడ్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టము అండ్ ప్యారల్ ఫీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒకేలా ఉంటుంది, కానీ స్పేసింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ కెపాసిటీతో డ్రైన్ అనేది అవుతుంది. అంటే ఎక్కువ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తాం. దిస్ సిస్టమ్ ఈజ్ వెల్ అడాప్టెడ్ టు ద ఫ్లాట్ అండ్ పూర్లీ డ్రైనేజ్ సాయిల్స్. ఇది అనేది ఎక్కడంటే మనకి ఫ్లాట్ ఏరియాస్లోను డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి డ్రైనేజ్ అవ్వకుండా ఉండే ఏరియాస్లోను ఈ యొక్క సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ దీని యొక్క డిజైన్ అండ్ లేఅవుట్ అనేది సిమిలర్గా బెడెడ్ దాన్ని బట్టే ఉంటుంది, ఎక్సెప్ట్ డ్రైన్స్ ఏదైతే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, నాట్ ఈక్వల్ స్పేస్ అండ్ అమౌంట్ ఆఫ్ మేబీ మూడ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ అనేది ఇటు నుండి అయినా ఇటు రిమూవ్ అయిపోవచ్చు, ఇటు నుండి అయినా ఇటు డ్రైన్ అయిపోవచ్చు, ఎట్లయినా డ్రైన్ అయిపోవచ్చు వాటర్ అనేది. కానీ ఇక ప్యారల్ దానికైతే వన్ సైడే డ్రైన్ అవుతాయమ్మా. ఎందుకంటే నువ్వు ఇలా ఛానల్ పెట్టుకున్నావు కదా, ఛానల్ ఇలా పెట్టుకున్నప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తాడు, ఇక్కడ మళ్ళీ బెడ్ పెట్టుకుంటాడు. ఇది బెడ్ అనుకోండి, ఇది ఛానల్ అనుకోండి, ఇది బెడ్, ఇది ఛానల్, ఇది బెడ్. ఓకే, ఇక్కడ ప్లాంట్స్ వేసామ్మా. ఇక్కడ ప్లాంట్స్ వేసినప్పుడు ఈ ప్లాంట్లోని వాటర్ అనేది ఇక్కడ డ్రైన్ అవుతుంది, ఇక్కడ అనేది వాటర్ డ్రైన్ అవుతుంది. ఎందుకంటే స్లోప్ అనేది ఒక వన్ సైడ్ వచ్చేటట్టే పెట్టుకుంటాము అని చెప్తున్నాడు. ఓకే, ద లేఅవుట్ సచ్ ఏ ఫీల్డ్ సిస్టమ్స్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్లో చూపిస్తున్నాడు. చూడండి, ఇదిగోండి ఇక్కడ కలెక్ట్ చేసేది లాస్ట్లో కలెక్ట్ చేస్తున్నాడు. అండ్ ట్రిప్పింగ్ సిస్టమ్ కూడా పక్కనే పెట్టుకున్నాడు. ఓకే, అండ్ హ్యాస్ embedded the turn strips are provided where the ditches boundaries and fence lines. ఇక్కడ బోర్డర్స్ అనేది లాస్ట్లో అరేంజ్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ద సైజ్ ఆఫ్ ద డిచ్ మే బి వారీ డిపెండ్ ఆన్ ద గ్రేడ్, సాయిల్ అండ్ డ్రైనేజ్ ఏరియా. ఇక్కడ డిచెస్ అనేది అంటే లైక్ పెద్ద పెద్ద గుంతలు అనేది బేస్డ్ ఆన్ దేని బట్టి ఉంటుంది అంటే అక్కడ సాయిల్ గ్రేడ్ని బట్టి అండ్ డ్రైనేజ్ ఏరియాని బట్టి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఎంత సైజులో పెట్టుకోవాలి అనేది. డెప్త్ ఆఫ్ డిచ్, డెప్త్ అనేది నీకు మినిమం 0.2 మీటర్స్ నుండి ఉంటుందమ్మా. మినిమం క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేసరికి 0.5 మీటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అనుకోండి, ఈ ల్యాండ్లో నువ్వు ఇది బెడ్ అనుకోండి, ఈ బెడ్ పక్కన నువ్వు ఛానల్ పెట్టుకున్నావు. ఈ ఛానల్ యొక్క డెప్త్ అనేది దాదాపు 0.2 మీటర్స్ ఉంటాయి. క్రాస్ సెక్షనల్ ఏరియా 0.5 మీటర్ స్క్వేర్స్ ఉంటుంది. అండ్ విడ్త్ అనేది 2.4 మీటర్స్ ఉంటుంది. అది ASAE ప్రకారం ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ 1986లో వీళ్ళు ఇట్లా డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు అని చెప్పాడు. అండ్ ఇక్కడ సైడ్ స్లోప్స్ అనేది 8:1 ఉంటుందమ్మా. అండ్ ఫ్లాటర్ టు ఫెసిలిటేట్ అక్రాసింగ్ ద ఫార్మేషన్స్ ద్వారా కూడా మనకి ఇట్లా సైడ్ స్లోప్స్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. హ్యాస్ ఇన్ బెడ్డింగ్ ప్లవింగ్ ఆపరేషన్స్ మస్ట్ బీ ఇన్ ప్యారలల్ టు ద ఛానల్కి ప్యారలల్గా మనకి ఏదైతే ఫామ్ ఆపరేషన్స్ ఉండే అవి చేసుకోవచ్చు. అవి ప్లాంటింగ్, కల్టివేషన్, హార్వెస్టింగ్ ఇంకా అన్నీ చేసుకోవచ్చు నార్మల్గా అని చెప్తున్నాడు. ద రో షుడ్ హ్యావ్ ఏ కంటిన్యూస్ స్లోప్ టు ద డిచెస్. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజ్కి స్లోప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాము అని చెప్తున్నాడు. ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద రో, ఒక రో లెంత్ అనేది కంటిన్యూస్ స్లోప్ వచ్చేసరికి ఒక డైరెక్షన్లో 180 మీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం స్పేసింగ్ అనేది 360 మీటర్స్ వరకు ఉంటుంది. వేర్ రోడ్ డ్రైన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్. అయితే ఇక్కడ డైరెక్షన్స్ అనేది అంటే 2 డైరెక్షన్స్లో ఇక్కడ మనకి డ్రైనేజ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇన్ వెరీ ఫ్లాట్ ల్యాండ్స్ విత్ లో అండ్ నో
slope. Some of the excavating soils may be used to provide the necessary grade. అయితే ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్స్లో స్లోప్స్ అనేది లేకపోతే కొన్ని ఎక్స్కవేట్ చేసుకొని మనకి కావాల్సిన ఛానల్స్ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ద ల్యాండ్ అండ్ గ్రేడ్ ఆఫ్ ద రోస్ ఈజ్ లిమిటెడ్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ ఆఫ్ ఎరోషన్. అంటే ఇంత స్లోప్ ఇంత గ్రేడ్ అనేది ఎందుకు పెట్టుకోవాలంటే ఇక్కడ ఎరోషన్ని కంట్రోల్ చేసే పర్పస్ కోసం ఇవన్నీ మనకి గ్రేడ్లు స్లోప్లు అనేది పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ హై ఎరోషన్ సాయిల్స్ దట్ స్లో పర్మేబిలిటీ అండ్ లో లెంత్ షుడ్ బి రెడ్యూస్ 90 meters ఆర్ లెస్. మనకి కానీ ఎక్కువ ఎరోషన్ జరుగుతుంటే ఇక్కడ లెంత్ అనేది కొంచెం తగ్గించుకొని పెట్టుకుంటే కొంచెం ఎరోషన్ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా. ఇగోండి ఇక్కడ స్లోప్ అనేది ఎంత ఉండాలి ఏంటనేది కింద ఇక్కడ డయాగ్రామ్ బట్టి ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ప్యారలల్ ఫీల్డ్ రిచెస్, వాటికి అవి ఇదిగోండమ్మా ఇట్లా ఉంది చూడండి. ఇది బెడ్కి, ఆ బెడ్కి మనకి ఛానల్ స్లోప్ అనేది ఇంత పెట్టుకోవాలి, డెప్త్ అనేది అక్కడ బేస్డ్ ఆన్ సాయిల్స్ని బట్టి మారుతుంది అని కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాడు. ఇలా మనకి డ్రైనేజ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఛానల్స్ అనేది ఈ ఛానల్స్ అనేది మనకి వి షేప్లో కానీ ట్రెపెజాయిడల్ షేప్లో కానీ పారాబోయిడ్ షేప్లో కానీ డబ్ల్యూ డ్రైన్ షేప్లో కానీ ఉంటాయి అని చెప్తున్నాడు. ఎసెన్షియల్లీ 2 parallel సింగిల్ డిచెస్ విత్ నారో స్పేసింగ్. అంటే 2 సింగిల్ డిచెస్ అనేది అంటే లైక్ 2 ఛానల్స్ లాగా పెట్టుకుంటే దాన్ని మనం డబ్ల్యూ డ్రైన్స్ అని అంటాము అని చెప్తున్నాడు. ఆల్ స్పాయిల్స్ దట్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఛానల్స్ మేకింగ్ ఎ క్రాస్ సెక్షన్ సిమిలర్ టు ద రోడ్. అంటే లైక్ ఇక్కడ అనేది ఛానల్స్ అనేది లైక్ సిమిలర్ రోడ్కి పక్కన ఎలా పెట్టుకుంటారో సేమ్ ఆ విధంగా పెట్టుకుంటారు, స్పాయిల్ అవ్వకుండా అంటారు. అండ్ ఈ డబ్ల్యూ డ్రైన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే లోస్ బెటర్ రో డ్రైనేజ్ బిట్వీన్ ద స్పాయిల్ డస్ నాట్ హ్యావ్ టు ద స్ప్రెడ్. మనకి ఈజీగా డ్రైనేజ్ అనేది అవుతుంది అండ్ ఎరోషన్ జరగకుండా ఏమీ పక్కన డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది పాడవకుండా ఉంటాయి అని చెప్తున్నాడు. మేబీ యూస్డ్ టు ద టర్న్ రోడ్స్ కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అంటున్నాడు. మేబీ సర్వ్స్ ద ఫీల్డ్ రోడ్స్, అంటే ఈ యొక్క డబ్ల్యూ డ్రైనేజ్ ద్వారా మనకి ఫీల్డ్ రోడ్స్ కూడా సర్వ్ చేసుకోవచ్చు, అంటే లైక్ అంటే పంపించుకోవచ్చు వాటర్ని అని చెప్తున్నాడు. కెన్ బి కన్స్ట్రక్ట్ అండ్ మెయింటైన్ విత్ ద ఆర్డినరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్. ఇది కన్స్ట్రక్షన్ అనేది చిన్న అంటే ఫార్మ్ ఎక్విప్మెంట్స్తో ద్వారా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. మేబీ సీడెడ్ టు ద గ్రాసెస్ ఆర్ రో క్రాప్స్. ఈ యొక్క డ్రైనేజెస్ అంటే ఈ యొక్క ఫీల్డ్స్లో ఇలాంటివి ఉన్న డ్రైనేజ్ సిస్టంలో ఫీల్డ్స్లో మనకి గ్రాసెస్ కానీ రో క్రాప్స్ కానీ ఏ క్రాప్స్ అయినా వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఎక్కువ డిప్రెషన్ లైక్ అంటే ఈ స్లోపింగ్స్ ఇవనేది ఎక్కువ పెట్టుకోవాలి, అందువల్ల కొంచెం ఆ ఫీలింగ్స్ దగ్గర స్పాయిలేజ్ అంటే ఎక్కువ సాయిల్ అనేది పోతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ సాయిల్ అనేది ఎక్కువ రిమూవ్ అవుతుంది. లార్జ్ ఏరియా డ్రైన్స్కి లార్జ్ ఏరియా అనేది ఆక్యుపై అవుతుంది. దాదాపు విడ్త్ అనేది 5 నుండి 30 meters వరకు ఉంటుంది, డిపెండ్ ఆన్ ద సైజుని బట్టి కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ డబ్ల్యూ డ్రైన్స్ ఈజ్ ద బెస్ట్ అడాప్టెడ్ రిలేటివ్ ద ఫ్లాట్ ఏరియాస్ వెన్ ద రోడ్ డ్రైన్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్. ఈ డబ్ల్యూ డ్రైన్స్ అనేది బోత్ సైడ్స్ డ్రైన్ చేయడానికి యూస్ అవుతుంది అండ్ ఫ్లాటీ ల్యాండ్స్లో ఎక్కువ యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్యారలల్ లేటరల్ డిచెస్ సిస్టమ్స్. ప్యారలల్గా ఉంటాయి, లేటరల్గాను ఉంటాయి. ఈ రెండు యొక్క డిచ్ సిస్టమ్స్ లైక్ ఈ యొక్క సిస్టమ్స్ ఎలా పెట్టుకుంటామో చూద్దాం. ఇగోమ్మా ఇక్కడ క్రాపింగ్ అనేది ప్యారలల్గా జరుగుతుంది, దాని పక్కన నువ్వు లేటరల్గా డిచెస్ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నావు, దాన్ని మనం ప్యారలల్ లేటరల్ డిచ్ సిస్టమ్ అంటున్నాం. అంటే నీకు ప్యారలల్గా క్రాపింగ్ అనేది జరుగుతుంది, లేటరల్గా నీకు లైక్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటున్నాము అని పెట్టినాడు. అంటే లైక్ బెడ్ పక్కనే ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్కి సబ్ ఛానల్ పెట్టుకుని వాటర్ అనేది కన్వే చేసుకుంటున్నారు అని చెప్తున్నారు మా.
అండ్ parallel lateral ditch system is similar to the field drain system. ఫీల్డ్ డ్రైన్ సిస్టమ్ ద్వారా సేమ్ దానిలాగే ఈ parallel lateral ditches కూడా ఉంటుంది. యాక్సెప్ట్ డిచెస్ ఆర్ డీపర్. ఇక్కడ ఈ యొక్క డిచెస్ అనేది డీపర్గా ఉంటాయి. మా ఇక్కడ డిచెస్ వచ్చేసరికి ఛానల్స్, వాటిని మనం డిచెస్ అనవచ్చు. ఓకే, కెనాట్ బి క్రాస్డ్ విత్ ద ఫామ్ మిషనరీస్. ఫామ్ మిషనరీస్తో వర్క్ అనేది చేయలేము అని చెప్తున్నాడు. ఫర్ క్లారిటీ, మినిమం సైజ్ ఆఫ్ ఓపెన్ డిచెస్ ఈజ్ 0.3 meters డెప్త్ అండ్ సైడ్ స్లోప్ ఈజ్ స్టీపర్ 6:1. ఇక్కడ డెప్త్ అనేది ఓపెన్ డిచెస్ అయితే డెప్త్ అనేది 0.3 meters వరకు ఉంటుంది. అండ్ దాని పక్కన స్లోప్ అనేది 6:1లో ఉంటుంది అని చెప్తున్నాడు. పర్పస్ ఆఫ్ లేటరల్ ఓపెన్ డిచెస్ ఈజ్ కంట్రోల్ ద వాటర్ టేబుల్ అండ్ ప్రొవైడింగ్ ద సర్ఫేస్ డ్రైనేజ్. ఈ ఓపెన్ లేటరల్ డిచెస్ ఏంటంటే వాటర్ టేబుల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ సర్ఫేస్ డ్రైనేజ్ని కంట్రోల్ చేయడానికి ఈ రెండింటి పర్పస్కి ఈ యొక్క ప్యారలల్ లేటరల్ డిచెస్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ దీస్ డిచెస్ ఆర్ applicable ఫర్ డ్రైనింగ్ పిట్ అండ్ మక్ సాయిల్స్ అండ్ అప్టైన్ ద ఇనిషియల్ సబ్సిడియన్స్ ప్రయర్ టు ద సర్ఫేస్ డ్రైనేజెస్. ఇలాంటి డిచెస్ అనేది మనకి ఎక్కడ యూస్ అవుతుందంటే పిట్ మక్ సాయిల్స్ అనేది బయటికి, లైక్ బ్యాడ్ సాయిల్స్ అనేది లైక్ సెలనిటీ అలా ఏమన్నా ఉన్నా, లేకపోతే కొంచెం బురదగా ఉన్నా, కింద ఏదైతే ఉన్నాయో, కింద ఏదైతే పాడైపోయి ఉంటాయో దాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చే వాటిని నీకు మక్ అండ్ పిట్ సాయిల్స్ అని అంటామా. ఓకే, వాటిని తీసుకురాకోకుండా ఈ ప్యారలల్ అండ్ లేటరల్ డిచెస్ అనేది యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ లేటరల్ డిచెస్ అనేది చాలా లోతుగా ఉంటాయి యాజ్ కంపేర్ టు ఇవి చూసుకుంటే మనకి లైక్ మన ఛానల్స్లో ఎలా ఉంటాయో మిగతా అన్నీ ఎలా ఉంటాయి. దీనికి మాత్రం డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఇలా డెప్త్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే డ్రైనేజ్ ఎక్కువ స్టోర్ చేసుకోగలం. అండ్ దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ లాగ్ అయ్యి ఉంటాయి చూసారా, వాటర్ టేబుల్ అనేది వాటర్ లాగ్ అయినప్పుడు ఎత్తులో ఉంటుంది, అంటే లైక్ కొంచెం మనకి దగ్గర రూట్ జోన్ దగ్గరలో ఉంటుంది. అలాంటి కండిషన్స్ దగ్గర ఈ మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఇరిగేషన్కి ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసే పర్పస్కి ఈ యొక్క ప్యారలల్ లేటరల్ డిచెస్ అనేది యూజ్ చేస్తారు. అండ్ డిజైన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద లేటరల్ డిచెస్ ఆర్ గివెన్. సీనియర్ లేటరల్ డిచెస్ ఆర్ కన్సిడర్లీ డీపర్ దాన్ ద కలెక్షన్ డిచెస్. ఇవనేది చాలా డీపర్గా ఉంటాయి వేరే యాజ్ కంపేర్ టు వేరే చూసుకుంటే. అది కొంచెం పైకి ఉన్నా పర్లేదు, ఇది మాత్రం చాలా డీప్గా ఉంటుంది. ఇక్కడ అవుట్లెట్స్ అనేది 1 or 2 అనేది మనకి ఇండికేట్ చేస్తారు అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ ప్రొడక్షన్ మే బీ అప్టైన్ బై ద సూటబుల్ పర్మనెంట్ స్ట్రక్చర్స్. ఇలాంటి డ్రైనేజెస్ అనేది ఎక్కువ పర్మనెంట్ స్ట్రక్చర్స్లో ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రొవైడింగ్ ద గ్రాడ్యువల్ స్లోప్ నియర్ టు ద అవుట్లెట్స్. ఎక్కడైతే అవుట్లెట్స్ ఉన్నాయో వాటి దగ్గరికి మనకి స్లోప్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ మేబీ ఎస్టాబ్లిష్ ఇన్ ద గ్రాసెడ్ ఛానల్స్. దాని దగ్గర కొంచెం గ్రాసెడ్ ఛానల్స్ అంటే అక్కడ కొంచెం గ్రాస్ని పెంచాలి అక్కడ డ్రైనేజెస్ దగ్గర. అలా పెంచితే ఏంటంటే ఎరోషన్ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సిన్స్ దిస్ డిచెస్ ఆర్ టూ డీప్ అక్రాస్ ద ఫార్మేషనరీస్ అండ్ ఫార్మింగ్ ఆపరేషన్స్ టు ద ప్యారలల్ టు ద డిచ్. వీటికి చూసుకుంటే ఇక్కడ మనకి ఈ యొక్క డిచెస్ అనేది చాలా డెప్త్లో ఉంటాయి యాజ్ కంపేర్ టు ఫార్మ్ మిషనరీస్. అంటే లైక్ మనం టిల్లేజ్ వాటికి కన్నా ఇది ఎక్కువ డెప్త్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. ద కలెక్టింగ్ డిచ్ అండ్ రోడ్ డ్రైన్స్ అండ్ క్వార్టర్ డ్రైన్స్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ ది రోడ్ డ్రైనేజెస్. ఈ యొక్క మనకి డిచెస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే రోడ్ డ్రైనేజెస్ ఎక్కడ పెట్టుకుంటారు అక్కడ, అంటే లైక్ ఒక బెడ్ సిస్టమ్ ఉండేది, దాని పక్కన ఇది డీప్గా ఒకటి ఉంటుంది, మళ్ళీ బెడ్ సిస్టమ్ అనేది మళ్ళీ డీప్గా ఇంకో డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఆ విధంగా పెట్టుకుంటారు అని చెప్తున్నాడు. అదర్ మెథడ్ ఆఫ్ ద డ్రైనేజ్ అండ్ ఆర్ ఫ్లాట్ ల్యాండ్స్. ఇది ఎక్కువ అంటే లైక్ వేరే మెథడ్స్ అన్నీ ఎక్కువ ఫ్లాట్ ల్యాండ్స్లో జరుగుతాయి, ఇది అన్ఈవెన్ ల్యాండ్స్లో కూడా చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే,
యాజ్ కంపేర్ టు వేరేది ర్యాండమ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటితో యాజ్ కంపేర్ చేస్తే ఇది మాత్రం ఇలా చేయొచ్చు అని. ఇక్కడ కొంచెం డైమెన్షన్స్ ఇచ్చారు యాజ్ కంపేర్ టు శాండీ సాయిల్స్ కానీ మినరల్స్ కానీ ఇక్కడ ఆర్గానిక్ సాయిల్ పిక్ అండ్ మక్ వాటర్ సాయిల్స్ ఇక్కడ పిక్ అండ్ మక్ అంటే అంతకుముందు మనం ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తుంటాము, వాటిని బయటికి తీసుకొచ్చి పక్కన పెట్టింది. వాటిని అలా చేయకుండా ఉండటానికి ఇలాంటి డ్రైనేజెస్ అనేది యూజ్ చేస్తారు అని చెప్తున్నాడు మా. అండ్ ఇది ఏమేమి కంట్రోల్ చేసేది ఈ యొక్క ప్యారలల్ డ్రైన్ డిచెస్ది ఏమేమి కంట్రోల్ చేస్తుందో ఈ పారాలో ఇచ్చాడు చూడండి మా. ఈ పారాలో వాటర్ టేబుల్ కంట్రోల్ డ్యూరింగ్ ద డ్రైన్ సీజన్లో వాటర్ టేబుల్ కంట్రోల్ చేస్తుంది. డ్యామ్స్ విత్ రిమూవల్ ఆఫ్ crust borders are placed at the various point in open ditches to maintain the water surface at the required levels. ఇక్కడ ఏంటి డ్యామ్స్లో కానీ క్రస్ట్ బోర్డర్స్లో కానీ ఎక్కువ ఓపెన్ డిచెస్లో కానీ ఏంటంటే ఇది ఎక్కువ వాటర్ లెవెల్స్ అనేది అట్లా మెయింటైన్ చేసిద్ది డ్రై సీజన్స్లో. ఇప్పుడేంటి డ్రై సీజన్స్లో ఎక్కువ ఎవాపరేషన్స్ జరగటం వల్ల మనకి సలనిటీ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవ్వకుండా ఆ వాటర్ లెవెల్స్ని మనం అలా మెయింటైన్ చేయగలిగితే అలా అనేది ఫామ్ అవ్వకూడదు. అండ్ వెట్ సీజన్లో ఏంటంటే ఇప్పుడు క్రస్ట్ బోర్డర్స్ అంటే మనకి ఏదైతే డిచెస్ని అరేంజ్ చేస్తాం దాని పక్కన అరేంజ్ చేస్తే చిన్న చిన్న బోర్డర్స్ మనం క్రస్ట్ బోర్డర్స్ అండ్ లైక్ సపోర్టింగ్ పర్పస్ ఉంటుందిగా వాటిని మనం క్రస్ట్ బోర్డర్స్ అంటాం. చూడండి ఇది బెడ్ అనుకోండి, బెడ్ పక్కన నువ్వు చిన్న ఛానల్ పెట్టుకున్నావు అనుకో, ఇది బెడ్ అనుకోండి, బెడ్ పక్కన నువ్వు చిన్న ఛానల్ ఇక్కడ సపోర్టింగ్ ఉంటుంది చూసా దాన్ని మనం క్రస్ట్ బోర్డర్ అంటామమ్మా. ఓకే. అండ్ వెట్ సీజన్లో క్రస్ట్ బోర్డర్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ ది సిస్టమ్ ప్రొవైడ్ ద సర్ఫేస్ డ్రైనేజ్ హై పర్మిబుల్ సాయిల్ సచ్ ఎ శాండ్ పిట్ అండ్ మక్ crop yield may be increased by the controlling the drainage. అయితే ఇక్కడ ఏదైతే పిట్ అండ్ మక్ శాండీ సాయిల్స్ దగ్గర ఏంటంటే క్రాప్ ఈల్డ్ అనేది ఎక్కువ పెంచుకోవచ్చు వెట్ సీజన్లో. ఈ యొక్క డ్రైనేజ్ ఫెసిలిటీస్ పెట్టుకుని అంటే లైక్ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసుకుని వాటి వల్ల ఏ ఒక సలనిటీ ప్రాబ్లమ్స్ రాకుండా నువ్వు క్రాప్ని అనేది ఈల్డ్ పెంచుకోవచ్చు వెట్ సీజన్లో అని చెప్తున్నాడు. డీప్ పర్మేబుల్ సాయిల్స్ అండర్లేయింగ్ విత్ అన్ ఇంపరెసివ్ మెటీరియల్స్ ప్రొవైడింగ్ ద బెస్ట్ కండిషన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వాటరబుల్ కంట్రోల్. ఇక్కడేంటి ఇంపరెసివ్ సాయిల్స్లో ఏంటంటే ఈజీగా వాటర్ టేబుల్ని కంట్రోల్ చేయొచ్చు నువ్వు ఇలా మెథడ్ పెట్టుకోవడం వల్ల అని చెప్తున్నాడు. వాటర్ లెవెల్స్ మే బీ రెగ్యులేటెడ్ బై ద గ్రావిటీ అండ్ పంపింగ్ ఆర్ బోత్ కాంబినేషన్ ఆఫ్ గ్రావిటీ అండ్ డ్రైనేజెస్ అండ్ పంపింగ్. ఇక్కడ ఏంటంటే వాటర్ లెవెల్స్ అనేది నువ్వు గ్రావిటీ ద్వారా కానీ పంపింగ్ ద్వారా కానీ బయటికి పంపించవచ్చు అని చెప్తున్నాడు. లేకపోతే రెండింటి విధంగా కూడా నువ్వు వాటర్ అనేది బయటికి పంపించవచ్చు అని చెప్తున్నాడు. The depth at the water table is maintained depend upon the crop to the ground and soil type and topography and seasonal condition and climatic condition. దీంట్లో వాటర్ టేబుల్ అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాడు కదా, ఆ వాటర్ టేబుల్ అనేది ఎంత డెప్త్ వరకు మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ దాదాపు ఎలా అంటే సాయిల్ టైప్ని బట్టి, టోపోగ్రఫీని బట్టి, ఆ క్రాప్ని బట్టి, సీజనల్ కండిషన్ బట్టి, క్లైమేటిక్ కండిషన్స్ బట్టి చెప్పగలను అని చెప్తున్నాడు మా. Okay, in organic soil, high water table is desirable to provide the water for the plant growth and to control the land subsides and reduce the fire and weed erosion hazards. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ వల్ల ఏంటంటే వాటర్ టేబుల్ అనేది ఎక్కువ అనేది ప్లాంట్కి ప్రొవైడ్ అవుతుంది. దానికి ఏంటంటే లైక్ ఏదైనా చెడు వ్యర్థాలు సాయిల్లో ఏదైనా చెడు వ్యర్థాలు ఏమన్నా ఉంటే అవి బయట పడిపోతాయి అని చెప్తున్నాడు. అండ్ ఫైర్ హజార్డ్స్ నుండి కాపాడవచ్చు, విండ్ ఎరోషన్ నుండి కూడా కాపాడుకోవచ్చు అని చెప్తున్నాడు ఇన్ సాయిల్ ద వాటర్ టేబుల్ షుడ్ బి మెయింటైన్. మనకి మినిమంగా వచ్చేది వాటర్ టేబుల్ అనేది 0.5 నుండి 1.2 మీటర్స్ బిలోలో ఇలా చేయటం వల్ల అంత బిలోలో ఉంచగలము అని చెప్తున్నాడు ఈ యొక్క ప్యారలల్ లేటరల్ డిచెస్ అనేది యూజ్ చేయటం వల్ల. ఓకే, డిపెండ్ ఆన్ క్రాప్ టైప్ని కూడా నువ్వు చెప్పొచ్చు అని చెప్తున్నాను
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ స్లోప్ డిచ్ సిస్టమ్. క్రాస్ స్లోప్ డిచ్ సిస్టమ్ అంటే ఇది ఒక ఛానల్ ఇది మొత్తం ఫీల్డ్ అనుకోండి. ఈ ఫీల్డ్లో స్లోప్ అనేది ఇటు సైడ్ ఉంది అనుకోండి. స్లోప్ అనేది ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ ఉంటే దీనికి క్రాస్గా స్లోప్ ఉంది కాబట్టి ఇక్కడ మనం డిచ్ని అంటే లైక్ డ్రైనేజ్ సిస్టమ్ని అరేంజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం క్రాస్ స్లోప్ డిచ్ సిస్టమ్ అంటాం. ఏటైతే స్లోప్ ఉందో ఆ స్లోప్ దగ్గర నువ్వు ఒక చిన్న డిచ్ని అరేంజ్ చేసుకుంటే దాన్ని క్రాస్ స్లోప్ డిచ్ సిస్టమ్ అంటున్నామా. ఇదమ్మా the drainage of sloping land must be feasible with the క్రాస్ స్లోప్ డిచెస్. డ్రైనేజెస్ అనేది ఎక్కడ స్లోపింగ్ ఎట్లా ఉందో ఇటు సైడ్ ఉందో అటే ఈ యొక్క ఛానల్స్ అనేది డ్రైనేజ్ ఛానల్స్ అనేది పెట్టుకుంటామని చెప్తున్నాడు. సచ్ ఛానల్స్ యూజువల్లీ ఫంక్షన్ బోత్ సర్ఫేస్ డ్రైనేజ్ అండ్ ఎరోషన్ కంట్రోల్. ఇదేంటంటే ఎరోషన్ని కంట్రోల్ చేసిద్ది, సర్ఫేస్ డ్రైనేజ్ని కంట్రోల్ చేసిద్ది అని చెప్తున్నారు. అండ్ డిజైరబుల్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ది కంట్రోల్ ఆఫ్ ఇరిగేషన్ దీస్ డ్రైన్స్ ఆర్ కాల్డ్ టెర్రసెస్. ఇలా మనం ఎరోషన్ని అండ్ దీన్ని కంట్రోల్ చేసేదాన్ని మనం టెర్రసెస్ అని కూడా అనొచ్చు. డైవర్షన్ డిచెస్ ఆర్ sometimes used to the divert runoff for low lying areas thereby reducing the drainage problems. ఇదేంటంటే మనకి ఎప్పుడైనా రన్ ఆఫ్ ఎక్కువైతే లో లేయింగ్ రెయిన్ఫాల్ అంటే ఎక్కువైతే స్లోప్ ఉందో అలాంటి చోట నీకు డైవర్షన్ ప్రాబ్లం అయినప్పుడు నీ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది రెడ్యూస్ చేసిద్ది, అంటే లైక్ ఈజీగా డైవర్ట్ చేసిద్ది అని చెప్తున్నాడు. అండ్ ది క్రాస్ స్లోప్ డిచెస్ అడాప్టెడ్ ప్రైమర్లీ టు ద సాయిల్ విత్ అ పూర్ ఇంటర్నల్ డ్రైనేజ్. ఎక్కడైతే పూర్ ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉందో అక్కడ మనకి క్రాస్ స్లోప్ డిచెస్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ సబ్సర్ఫేస్ డ్రైనేజెస్ అనేది అడాప్టబుల్ అవ్వవు అని చెప్తున్నాడు. నాట్ ప్రాక్టికబుల్. ల్యాండ్ స్లోప్ ఈజ్ 4%. 4% ల్యాండ్ స్లోప్ అనేది ఉంటే సబ్సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్ని అంటే లైక్ ప్రాక్టికల్గా పెట్టుకోలేము అని చెప్తున్నాడు. అండ్ లెస్ హ్యావింగ్ ఏ న్యూమరస్ షాలో డిప్రెషన్స్. ఇక్కడ ఏంటంటే స్లోపీ అనేది షాలోలో ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. దీస్ ల్యాండ్స్ ఆర్ జనరల్లీ టూ స్టీప్ అండ్ బెడ్డింగ్స్ అండ్ field runs because of forming up down in slope results are excessive erosion. ఇది ఎలా అంటే బెడ్డింగ్స్ కానీ లైక్ బెడ్స్ కానీ లేకపోతే ఫీల్డ్ రైన్స్ కానీ నువ్వు బేస్డ్ ఆన్ దేన్ని బట్టి అంటే ఫార్మింగ్ ఒక లైక్ నీకు ఒక ఉన్న ల్యాండ్ దాన్ని బట్టి ఆ ఎత్తు పల్లాలను బట్టి నువ్వు పెట్టుకుంటావు ఎక్సెస్ ఎరోషన్ జరగకుండా అని చెప్తున్నాడు. అంటే లైక్ క్రాపింగ్ కూడా అలాగే వేసుకుంటావు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్. సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏం లేదమ్మా, ఆగండి ఒకటి చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండిమా, ఇక్కడ పైప్ సిస్టమ్ ఉంది చూడండి. ఇట్లా ఇది ఫీల్డ్ అనుకోండి. ఈ ఫీల్డ్లో మనకి 3 or 4 meters కింద పైప్ అనేది అరేంజ్ చేస్తారమ్మా. 3 or 4 meters కాదు, 1 meter మన రూట్ జోన్ డెప్త్ని బట్టి పైప్ సిస్టమ్ అనేది అరేంజ్ చేస్తారు. అండ్ క్రాప్ బేస్ దాన్ని బట్టి కూడా పైప్ సిస్టమ్ అరేంజ్ చేస్తారమ్మా. ఇదిగోండి ఇక్కడ పైప్ ఉందిగా, ఆ పైప్ సిస్టమ్ ఎలా అరేంజ్ చేస్తారు అలా. ఆ పైప్కి ఏంటంటే చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటారు. ఆ పైప్ చుట్టూ హోల్స్ పెడతారు. అది 1 meter డెప్త్లో పెట్టేసి పైన ప్లాంటింగ్ చేస్తారమ్మా. ఎప్పుడైతే నువ్వు వాటర్ ఇస్తావో వాటర్ అనేది ప్లాంట్ ఎప్పుడైతే ఎంతైతే అబ్జర్వ్ చేసుకునేది మిగతా వాటర్ ఏమవుతుంది రీటైన్ అయిపోయి అట్లాగే సాయిల్లో ఉండిపోతుంది. అలాంటి కండిషన్లో ఆ పెర్ఫోరేటెడ్ హోల్స్లో ఉండి పైప్స్లోకి వాటర్ వెళ్తాయి. ఆ వాటర్ అనేది అవుట్లెట్గా ఈ విధంగా వస్తాయి, ఇక్కడున్న దాని విధంగా వస్తాయి. ఇలా చేసిన దానే మనం సబ్సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్ అంటామా. ఇది ఓవరాల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి. సబ్సర్ఫేస్ డ్రైనేజ్ ఈజ్ డిపెండ్ రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ సాయిల్ వాటర్ ఇన్ టైమ్ ప్రివెంటింగ్ ద డ్యామేజ్ ఆఫ్ ద క్రాప్.
బికాస్ ఆఫ్ హై వాటర్ టేబుల్ ఉండటం వల్ల కూడా ఈ యొక్క సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్. ఎందుకంటే మనకి ఆల్రెడీ వాటర్ టేబుల్ అనేది ఉంది. ఆ వాటర్ టేబుల్ లెవెల్ని మనం పెంచుకోకుండా మనం ఇరిగేట్ చేసిన వాటర్ ప్లాంట్కి సఫిషియెంట్గా ఇచ్చేస్తే ఆ వాటర్ టేబుల్ రేంజ్ అనేది పెరగదు. అందువల్ల ఇలాంటి సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ సర్ఫేస్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అక్కడ ఇన్ ఏరియా ఆఫ్ హ్యావింగ్ ఏ షాలో వాటర్ టేబుల్. మనకి వాటర్ టేబుల్ అనేది షాలోగా ఉండటం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నారు. వచ్చి కాజింగ్ ద సబ్స్టైనస్ గ్రౌండ్ వాటర్ రీచ్ అండ్ స్లషింగ్ సర్ఫేస్ అవుట్ఫ్లో. ఇక్కడ ఏంటి, గ్రౌండ్ వాటర్ అనేది మనకి రీఛార్జ్ అయ్యి మళ్ళీ స్లషింగ్ అంటే పైకి వచ్చి మళ్ళీ యూజ్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. అండ్ సర్ఫేస్ ఫీల్డ్ డ్రైన్స్ ఆర్ ఎయిదర్ విత్ ఓపెన్ డిచెస్ ఆర్ పైప్ డ్రైన్స్. అలా ఓపెన్గా కూడా పెట్టుకుంటారు, కానీ ఇక్కడ డెప్త్ ఎక్కువ పెట్టుకుంటారు. ఓకే. అండ్ ఎక్కువ పైప్ డ్రైన్స్ ఆర్ ఇన్స్టాల్ అండర్ అట్ ద డెప్త్ నార్మల్ రేంజ్ 1 to 3 meters వరకు పైప్ అనేది కింద ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎక్సెసివ్ వాటర్ ఎంటర్ ద పెర్ఫోరేటెడ్ ఫీల్డ్ డ్రైన్స్. మనకి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది పెర్ఫోరేటెడ్ అంటే హోల్స్లో ఉన్న పైప్ చుట్టూ ఉన్న హోల్స్లో నుండి మనకి అవుట్లెట్ బయటకు వస్తాయి అని చెప్తున్నాడు. అది గ్రావిటీ ద్వారా కానీ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కలెక్షన్ డ్రైన్స్ ద్వారా కానీ చేస్తానని చెప్పి. నెక్స్ట్ వర్టికల్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏం లేదమ్మా, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం ఒక చిన్న ఇది పెడతారు, లైక్ వాటర్ని కలెక్ట్ చేసుకోవడానికి పైప్స్ లాంటివి పెడతారు. ప్లాస్టిక్ సంథింగ్ మనకు కావాల్సిన మెటీరియల్స్ని ఏదైతే పెడతారో ఇలా పెట్టినప్పుడు ఇప్పుడు ఏదైతే ఫ్లడ్డింగ్ వచ్చి వాటర్ లాగ్ అవుతుందో అప్పుడు ఏంటైతే ఈ వాటర్ని ఇవి కలెక్ట్ చేసేసుకుంటాయి. ఇవి కలెక్ట్ చేసుకుని ఇక్కడ వాటర్ టేబుల్ రేస్ అవనివ్వు ఇక్కడ అవుట్లెట్ ద్వారా బయటికి పంపిస్తారు. ఈ విధంగా చేసేదాన్ని వర్టికల్ డ్రైన్ సిస్టమ్ అంటాము మనం. ఓకే. ఈ వర్టికల్ డ్రైన్ సిస్టమ్ ఆర్ ట్యూబ్ వెల్ డ్రైన్స్ అని అంటాము. ఓకే. ఇదేంటంటే మనకి కంట్రోలింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద పొటెన్షియల్ హై వాటర్ టేబుల్. ఇక్కడ ఏంటంటే వాటర్ టేబుల్స్ లెవెల్స్ని కంట్రోల్ చేసిద్ది ఫస్ట్, అండ్ గ్రౌండ్ వాటర్ కండిషన్ని మంచిగా పెట్టిద్ది. అలా చేయటానికి మనకి ఇక్కడ వర్టికల్ డ్రైన్స్ అనేది యూస్ అవుతుంది. ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ యూజింగ్ ద షాలో డీప్ వాటర్ వెల్స్. ఇక్కడ ఏంటంటే డీప్ వాటర్ వెల్స్ అలా కూడా అనొచ్చు అని చెప్తున్నాడు. ఓకే. సమ్టైమ్స్ ఓపెన్ వెల్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ ఓపెన్ వెల్స్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఆ ఓపెన్ వెల్స్లో ఏంటంటే ఎప్పుడైతే వాటర్ లాగ్డ్ అయినా ఉన్నాయి కదా అవి ఏంటంటే డ్రైన్ చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ tube well drain systems consist of group of wells spaced with a sufficient overlapping of their cone of depression to control the water table at the point of areas. ఇక్కడ ఏంటంటే ఇది 1 ఏరియా అనుకోండి, ఆ ఏరియాస్ ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్ చేశారు, ఒకటి పైప్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. అంటే ఇక్కడ వాటర్ లాగా అయిన వాటర్ అనేది ఇక్కడ డ్రైన్ అయిపోవాలి, ఇక్కడ నుండి ఇక్కడ వాటర్ డ్రైన్ అయిపోవాలి, అట్లా ఈజీగా డ్రైన్ అవ్వాలి ఒక్కొక్క దానికి ఓవర్లాప్ అయ్యి ఆ కోన్ ఆఫ్ డిప్రెషన్ అనేది. ఆ విధంగా మనకి డ్రైన్ అయితే మనకి ఈజీగా వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు. Whether drain newly reclaiming the clay soils and pit soils. Drainage engineers are estimation of the land substance అంటే ల్యాండ్ కండిషన్స్ని బట్టి ఒక లైక్ అక్కడ ఉండే లైక్ సాయిల్స్ కండిషన్స్ని బట్టి నీకు లైక్ దాని యొక్క లెవెల్స్ ఎలా ఉంది, వాటర్ టేబుల్ లెవెల్ ఎలా ఉంది, దానికి వాటర్ టేబుల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, బయటికి అవి రైజ్ అవుతాయా అవ్వగలవా, ఆ క్యావిటీ పెరుగుతుందా పెరగదా, అవన్నీ నీకు చూసుకుని డ్రైనేజ్ ఇంజనీర్ అనేది డిజైన్ చేస్తాడు. ఎలా డ్రైన్ చేస్తారంటే బోనర్స్ 1994లో కొన్ని వాళ్ళు చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ల్యాండ్ సబ్సైడీస్ కెన్ ఆల్సో అక్కర్ ద ఏరియా ఆఫ్ డ్రైన్ బై ద ట్యూబెల్స్. ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ ద్వారా సాయిల్స్తో సమ్ కెమికల్ రియాక్షన్స్ జరిగి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంచెం రెక్టిఫై చేయొచ్చు అని చెప్తున్నాడు.
and irrespective of techniques are used to drain the given area. It is evident that the drainage techniques to fulfill the local needs to remove the excess water. మనకి ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఉందో ఆ ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేయొచ్చు ఈజీగా టెక్నాలజీ పరంగా అని చెప్తున్నాడు. And these days the need of removal of excess water is strongly influenced corner of environmental. ఇది ఎన్విరాన్మెంటల్ బేస్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా తీసేయచ్చు. ఎందుకంటే సాయిల్స్ వల్ల కెమికల్ రియాక్షన్ అయ్యి సాయిల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. అలా చేంజెస్ అనేది జరగకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ డిజైన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ సిస్టమ్స్ మస్ట్ బి ఎన్షూర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇన్ డ్రైన్డ్ ఏరియా అండ్ మినిమం పాపులేషన్ ఆఫ్ రివర్స్, లేక్స్ అండ్ ఇరిగేషన్ రిటర్న్ ఫ్లో ఆఫ్ ద డ్రైనేజ్ ఇన్ఫ్లుయెంటెడ్. ఇక్కడ ఏంటంటే మనం ఇలాంటి సిస్టమ్స్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే పాపులేషన్ అనేది తగ్గించుకోవచ్చు, పొల్యూషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడేంటి మనం డ్రైనేజ్ వాటర్ అనేది బయటికి పంపించేసేసి లైక్ డ్రైనేజ్ వాటర్ అయినా మనం ఇక్కడ పొల్యూట్ లైక్ మన ఫీల్డ్స్లో ఎక్కువ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ అన్నీ యూజ్ చేస్తున్నాము. అవి కొంచెం ఏంటి వాటర్ అనేది మన ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ డ్రైన్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతున్నాయి, మళ్ళీ అవి రివర్స్లో కానీ సీస్లోనే కలిసిపోయి పొల్యూషన్స్ అనేవి జరుగుతున్నాయి. అలా జరగకుండా చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సాయిల్స్లో కెమికల్స్ అవ్వకుండా చేయొచ్చు. ఆ విధంగా మనం ఈ యొక్క వర్టికల్ డ్రైన్స్ పెట్టుకోవడం వల్ల చేయొచ్చు అని చెప్తున్నారు. ద క్వాలిటీ ఆఫ్ డ్రైన్ ఇన్ఫ్లుయెంట్ ఈస్ generally interfered because it often contains sufficient amount of sedimentation and agriculture కెమికల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అదర్ కంటామినేషన్స్. చెప్పాను కదా మనకి లైక్ సెడిమెంటేషన్ జరగకుండా అగ్రికల్చర్ కెమికల్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండొచ్చు అని. అండ్ ప్రాపర్ disposal of drainage influence in serious corner to most canals command of world. ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా వర్టికల్ డ్రైనేజ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఈజీగా డిస్పోజల్ అనేది జరుగుతుంది. అండ్ కెనాల్స్ వాటిలో అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ ఓపెన్ డిచెస్ని మనం డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు. మ్యానింగ్స్ లైక్ ఇంపెరికల్ ఈక్వేషన్ ద్వారా. మ్యానింగ్స్ ఈక్వేషన్ ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ద ఇంపెరికల్ ఈక్వేషన్ ఫర్ ఎస్టిమేటింగ్ ద డిశ్చార్జ్. ఇట్ రిలీవ్స్ స్లోలీ ఆన్ ఏ డిశ్చార్జ్ కెనాల్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఈజీలీ మెజర్ ద మ్యానింగ్స్ ఫార్ములా. ఇక్కడ ఏంటంటే మ్యానింగ్స్ ఇంపెరికల్ ఈక్వేషన్ ద్వారా మ్యానింగ్స్ ఫార్ములాని తీసుకొచ్చి ఇది డిశ్చార్జ్ని ఇలా ఎస్టిమేట్ చేయొచ్చు ఛానల్ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా అని నీకు డిఫైన్ చేసి ఒక డిశ్చార్జ్కి సంబంధించి ఫార్ములా ఇచ్చాడు. Q = V × A. అక్కడ =1.00/AR 2/3 √S. ఓకే, Q అనేది డిశ్చార్జ్, A అనేది క్రాస్ సెక్షనల్ ఆఫ్ ది స్ట్రీమ్, and V is a velocity, R is a radius arm, area parameters for the channel, S is a slope of water supply, N is a roughness coefficient of the channel. ఓవరాల్గా ఒక ఛానల్లో ఇట్లా ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం నీకు డ్రైనేజ్ సంబంధించిన ఫెసిలిటీస్, డ్రైనేజ్ సంబంధించిన మ్యాటర్.